అల్లం పచ్చడి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఇదంతా ఓసారి కలుపుకొని చిన్న గ్లాస్ అంతా టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇలా చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత అల్లం పచ్చడిలో పోపు వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది.